మనం రోజు మాట్లాడుకుంటున్నా, రోజు చెప్పుకుంటున్నా ఇలాంటి సిగ్గులే నా కొడుకుల వల్ల మన రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట నాశనం అవుతుంది. నిజంగా ఆ, మాట్లాడకూడదు కాబట్టి కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నా కానీ ఇట్లాంటి చెత్తనా కొడుకుల్ని ఏం చేసినా తప్పు లేదు. నిన్నే మనం అనుకున్నాం మన దగ్గర ఉన్న ఈ వీటిని ఏమంటారు, ఈ శిక్షలకి ఇట్లాంటి వాళ్ళు పెరిగిపోతానే ఉన్నారు. ఇలా నా కొడుకులు ఏం చేయాలి వీళ్ళని? చెత్త నా కొడుకులు. అరే మీలాంటి వాళ్ళ వల్ల దేశం పరుగు పోతుందిరా. అంత కామం ఆగపోతుంటే మీకు వేరే ఉంటాయి కదా, అడిగి పోండి. అరే జర్మనీ నుంచి ఇండియాకి వస్తే ఇక్కడ ప్రదేశాలు బాగుంటాయి. ఇండియా అంటే ప్రపంచ దేశాలకు ఎంతో గౌరవం. ఇక్కడ సంస్కృతి బాగుంటుంది, ఇక్కడ ఈ ఆలయాలు బాగుంటాయి అని చెప్పి విదేశాల నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తా ఉంటే మీరు చేసే పనులు ఇదారా? ఏం చేయాలి? జర్మనీ యువతిపై అత్యాచారం, పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులో తీసుకెళ్లిన దున్నగూడెం నిర్మానుష ప్రదేశంలో బెదిరించి అకృత్యం, హైదరాబాద్ శివార్లో ఘటన, నిందితుడు అరెస్ట్. నిందితుడిని పట్టుకున్నారు. మరి ఏం చేస్తారు? ఇంటి పట్టుకొని బెయిల్ ఇస్తారు 2 రోజుల్లో. భారత్ లోని పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వచ్చిన జర్మనీ దేశస్తురాలు హైదరాబాద్ శివార్లో దారుణ అత్యాచారానికి గురైంది. అస్లాం చూడు, వీడు నగరంలోని పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులో ఎక్కించుకొని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అందులోనే ఒడిగట్టాడంట. తిరిగి బాధితుడు అదే కారులో తీసుకెళ్తుండగా దూకి అతని నుంచి తప్పించుకుంది. జర్మనీకి చెందిన తన స్నేహితుడితో కలిసి ఆటో డ్రైవర్ సహాయంతో పాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గంట వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయటం కాదండి, వాడిని గంట వ్యవధిలో వాడికి శిక్ష పడాలి. వాడికి ఆ పాటు కోసేయండి. ఆడిది ఇంకోసారి అది చూసి వేరే అట్లా చేరన్నా భయపడాలి. అరెస్ట్ చేసి ఏం ఉపయోగం లేదు. వీడు ఈమె పాపం స్నేహితుల ఆహ్వానంతో వచ్చిందంట. హైదరాబాద్ మీర్పేటకు చెందిన మంగళగిరి శరత్ చంద్ర చౌదరి ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ మెస్సినాలో డేటా అనాలిసిస్ డిగ్రీ చదువుతున్నాడు. అక్కడే జర్మనీ దేశానికి చెందిన యువకుడు మ్యాక్స్మిలియన్ క్యూనాలు పరిచయం అయ్యారు. వారు మంచి స్నేహితులుగా మారారు. భారత్కు రావాలని శరత్ వారిని ఆహ్వానించాడు. మార్చి 4న యువతి మ్యాక్స్మిలియన్ తో కలిసి భారత్కు వచ్చింది. మీర్పేటలోని శరత్ ఇంట్లో ఇద్దరు ఉంటూ హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలు చూశారు. ఈ నెల 3న తిరిగి జర్మనీ వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు శరత్. సోమవారం ఉదయం వరంగల్లోని బంధువుల ఇంటి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు. జర్మనీ యువతి ఆమె స్నేహితులు ఇంట్లోనే ఉన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక మందమల్లమ్మ చౌరస్తా దగ్గర కూరగాయల మార్కెట్కి వెళ్లారు. అప్పుడే యాకత్పుర ఎస్ఆర్టీ కాలనీకి చెందిన డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ అస్లాం స్థానికులైన 5 మైనర్లతో కలిసి కారులో వచ్చాడు. వారి వయసు 9 నుంచి 16 ఏళ్ళ లోపంట. ఇది ఏం చేయాలండి? వీళ్ళని మైనర్లు అందరూ కూడా కారును సెల్ఫ్ డ్రైవ్ అద్దెకు తీసుకున్నాడు. జర్మనీ యువకుడిని పరిచయం చేసుకొని అస్లాం తమతో వస్తే మార్కెట్ కు తీసుకెళ్తామని, రంజాన్ నేపథ్యంలో కొత్త ప్రాంతాలు చూపిస్తామని నమ్మించాడు. ఇద్దరు కారు ఎక్కడంతో అస్లాం పాత బస్సులను వేర్వేరు ప్రాంతాల్లో తిప్పి కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ తినిపించాడు. చూడండి, అంటే మీరు నమ్మించి మోసం చేసి ఇండియా నిజంగా ఫారినర్స్ కి ఇండియా అంటే ఎంత నమ్మకం ఉంటది. ఇక్కడ 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 సంస్కృతి అంటే వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటది. ఈ సంఘటన ఎవరైనా వస్తారా మళ్ళీ జర్మనీ నుంచి? గతంలో కూడా మనం ఏదైతే దిశ కేసు ఉందో చేసినటువంటి కూడా ఇలాంటి మైనర్ అబ్బాయిలు అక్కడ చేసింది కూడా. సో వీళ్ళు యూత్పై కన్నేసిన అస్లాం ఎలాగైనా ఆమె స్నేహితుడిని కారు నుంచి దించాలనుకున్నాడు. సాయంత్రం 7 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దారిలోని మామిడిపల్లి గ్రామ సమీపానికి కారు చేరుకుంది. మైనర్లను మ్యాక్సిమిలియన్ కారు నుంచి దింపి సెల్ఫీలు తీసుకోవాలని సూచించాడు. యువతి కారులో ఉండగా 100 మీటర్ల దూరంలో యూటర్న్ ఉందని కారు తిప్పుకొస్తానని చెప్పి దగ్గరలో నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లాడు. సెల్ఫీలు తీసుకుందామని కారు నుంచి దింపాడు. దిగ్గానే బెదిరించాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తా అని భయపెట్టి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను మళ్ళీ కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళని ప్రయత్నించాడు. కారు నెమ్మదిగా ఉండటంతో యువతి బయటకు దూకేసింది. అనంతరం మైనర్లను కారులో ఎక్కించుకొని అస్లాం పరారయ్యాడు. కొద్ది దూరంలోనే ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళిన యువతి జరిగిన దారుణం చెప్పింది. ఇద్దరు ఆటో డ్రైవర్ సాయంతో మీర్పేట స్టేషన్కి వెళ్లారు. వారు తమ పరిధి కాకపోవడంతో పాడీ షరీఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే మీర్పేట స్టేషన్కి వచ్చి బాధితులని ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. యువతి చెప్పిన వివరాలు, కార్ నెంబర్, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు అస్లాంను అదుపులోకి తీసుకున్నారు. యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు. యువతికి పోలీసు నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆమె నివాసం ఉన్న మీర్పేటలో ఇంటిని పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఘటనలో ఇతర పాత్ర ఏమైనా ఉందనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. జర్మనీ యువతి గురువారం సొంత దేశానికి వెళ్తానని పోలీసు సమాచారం ఇచ్చింది. దర్యాప్తు తదుపరి ఇబ్బంది లేకుండా యువతి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు దీనికి జర్మనీ కాన్సులేట్ కి నివేదిక ఇవ్వాలి మనం. భారత ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉంటుందో ఆ ఇండియన్ ఎంబసీ జర్మనీ ఎంబసీకి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే ఈ యొక్క ఏదో చేసిన పని వల్ల ప్రపంచంలో మనం తలదించుకొని నుంచోవాలి. మనం
ఇదే ఒకళ్ళు మన ఇండియన్ ఒకళ్ళకి వేరే దేశంలో జరిగితే మనం ఎంత బాధపడతాం. సిగ్గులేని ఇలాంటి వాళ్ళని నడి రోడ్లో కోసి కారం పెట్టాలి ఇలాంటి వాళ్ళకి, అప్పుడే మారుతారు వీళ్ళు. లేకపోతే ఇలాంటి చూసి ఇంకోటి వస్తానే ఉంటారు వీళ్ళు. కఠినంగా శిక్ష పడకపోతే వీడిని అరెస్ట్ చేస్తారు, ఓ వారం 10 రోజుల్లో బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. ఏముంది మామూలు మళ్ళీ ఇంకోటి చేస్తారు వీడు, లేకపోతే వీడి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకోడు చెప్తున్నారు కూడా వీళ్ళని.